హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజైతే నేను చేపల పులుసు చేయబోతున్నాను. ఈ రెసిపీ అయితే నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. ఇందులో యాడ్ చేసే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో ఈ రెసిపీ చాలా బాగా టేస్ట్ వస్తుంది. మా ఇంట్లో అయితే ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీరు కూడా చూసేయండి ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్గా మనము మెంతి కూర ఇంకా ఉల్లికాడలు ఇవి తీసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి తీసుకోవాలి. అట్లాగే ఉల్లిగడ్డ వేయించి మిక్సీ పట్టుకోవాలి. మెంతులు, ధనియాలు, జీలకర్ర వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత ఫిష్ ముక్కలు అయితే తీసుకోవాలి. వాటికి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేయాలి. వేసి కొంచెం పట్టించాలి వాటికి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఆ తర్వాత మెంతాకు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లికాడలు కూడా వేసుకోవాలి. ఈ మెంతి వేయడం వల్ల చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇవి కాస్త వేగాలి. ఇవి వేగేలోపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ వేగాలి. అల్లం వెల్లుల్లి అయితే మాడిపోకుండా కలుపుతూ ఉండాలి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తంత వేగినాక ఆనియన్ పేస్ట్ అయితే వేయాలి. ఆనియన్ పేస్ట్ కూడా కాసేపు అలా నూనెలో వేయించాలి. కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించాలి. ఇలా వేగినాక కాస్తంత పసుపు కూడా వేయాలి. పసుపు వేసాక కాసేపు వేయించేసి ఆ తర్వాత ఫిష్ ముక్కలు అయితే వేయాలి. ఫిష్ ముక్కలు కూడా ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే అవి విరిగిపోతాయి. కొంచెం లైట్గా కలుపుకోవాలి. అవి అలా కలపడం వల్ల వాటికి ఉన్న మసాలా అన్నది ఫిష్ ముక్కలకి పడుతుంది. ఫిష్ ముక్కలు ఇలా కాసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే వాటికి కారం పట్టుద్ది. ఆ తర్వాతనైతే చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు తగినంత వేసుకోవాలి. పులుపు ఎక్కువ ఇష్టపడేవారు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలానే వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. పులుసు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి, లేదంటే తక్కువ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఇలానే కాసేపు ఇవి సూప్ని మరగబెట్టాలి. చేపలు విరిగిపోకుండా కలుపుకోవాలి. అలానే ఇలా కాసేపు ఉడికించిన తర్వాత ఆయిల్ పైకి ఇలా తేలుతుందండి. ఇలా తేలినాక నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఇంకా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. చేపల పులుసు అయితే ఫైనల్గా రెడీ అయిందండి. సేమ్ మా అమ్మమ్మ చేసిన చేపల పులుసు లాగానే ఉందండి. నాకైతే ఇంట్లో చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ చేపల పులుసు రైస్లోకైనా బాగుంటుంది, అలాగే చపాతీ, పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ చేపల పులుసును ట్రై చేయండి. మెంతాకు, ఉల్లికాడలు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.